దేవుడి సన్నిధి ఎప్పుడు భారం అవుతుంది? మనం ప్రేమించే దేవుడు మనకి ఎప్పుడు భారం అయిపోతాడు? దేవుడి సన్నిధి ఎందుకు భారం అవుతుంది? నేను ఎందుకు పదం చెప్తాను? కొంతమంది మందిరాలకు రావడం ఇబ్బంది ఉంటుంది. మందిరానికి వెళ్దామరా అంటే రారు. మందిరంలో ఎక్కువసేపు కూర్చోలేరు. అలా నెలకు ఒకసారి వచ్చి లేదా వారానికి ఒకసారి వచ్చి ఇంకా క్రిస్మస్కో, న్యూ ఇయర్కో, గుడ్ ఫ్రైడేకి వచ్చి అలా కూర్చొని. కానీ గుర్తుపెట్టుకో సంజీవ్ తేజ నా జీవితంలో బోలెడన్ని సార్లు, లెక్క పెట్టలేనన్ని సార్లు, ఎన్నిసార్లు లెక్క పెట్టలేనన్ని సార్లు భారంగా ఫీల్ అయ్యాను. భారంగా ఆయన వాక్యము, ఆయన సన్నిధి నా గుండెల్లో గుణపాలు గుచ్చి లోడుతూ ఉన్నప్పుడు ఆ బాధ, వేదన, సమాధానం లేదు, నెమ్మది లేదు, క్షీణించిపోయా. ఇదే విషయాన్ని దావీదు 32వ కీర్తనలో రాశాడు. కీర్తన 32:3 నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన, ఏంటట? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. తర్వాత దీవారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఎవరి చెయ్యి? దేవుని చెయ్యి బరువుగా ఉందంట. ఎవరికి? దావీదుకు. అదే ఒకప్పుడు దావీదు, ఆహా పల్లని పచ్చిక పైల్లో నేను నడుస్తున్నాను, శాంతికరమైన జలముల యొద్ద నేను నడుచుచున్నాను, నా యొద్ద ఈ మంది పడినా ఈ పక్క 10 మంది పడినా భయపడను, ఆయన నా కాపరి అని మాటలు రాశాడా? ఇప్పుడు అదే దేవుడు, అదే తండ్రి భారం అయిపోయాడట. ఎందుకలా? యెహోవా నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. అదేంది దావీదు? ఒకప్పుడు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నీ దక్షిణాస్తమే నాకు తోడయ్యా అన్నాడా? ఇప్పుడు ఎందుకు బరువు అయిపోయింది? ఒకప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాను, ఇప్పుడు ఎందుకు అనుభవించలేకపోతున్నాను? ఎందుకంటే కింద చూపిస్తాను. 4వ దీవారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము ఈ వేసవి కాలమున ఎండినట్టాయను. అర్థమైందా? వేసవి కాలమున సారం అంటే చెట్లు ఉండే కదా, ఎండాకాలంలో ఎండిపోయిందే, భూమి నెర్రులు తిరిగిపోతుంటే అలా ఎండిపోయిందయ్యా. ఎందుకు అట్లా? ఎందుకు దేవుని సన్నిధికి రాబుద్ది కాదు? ఎందుకు మనం దేవుని సన్నిధిలో భారంగా ఫీల్ అవుతామంటే, పాపము, ఇందాక చెప్పా, దోషము, రహస్యమైన త్రాగుడు, వ్యభిచారము, అతిక్రమము, భూతులు, సరసోక్తులు, లేదంటే రహస్యమైన పాపం ఏదైతే ఏ వ్యక్తి అయితే వెళ్తూ ఉంటాడో ఆ వ్యక్తికి దేవుని సన్నిధి భారంగా ఉంటుంది. ఆ పాట మీకు అర్థందా? అటువంటి వ్యక్తికి దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోలేడు. ఇప్పుడు నా జీవితంలో వచ్చింది బోల్డెన్ని సార్లు. ఎందుకు వచ్చిందంటే, బోల్డెన్ని సార్లు నా ప్రభువును దుఃఖపెట్టా, నా దోషముల చేత, నా పాపము చేత, నా మాటల చేత, నా చూపుల చేత నాకు బరువు అనిపించింది, ఎండిపోయినట్టు అనిపించింది. అయితే నేను దేవుని సన్నిధి వదిలిపెట్టలేదు. అది కావాల్సింది. ఎందుకు రానా మందిరాన్ని రాలేదు? ఆ బాధ ఉంటుంది, వాళ్ళకు బరువు ఉంటుంది, వ్యాధులు ఉంటుంది, అందుకు రారు వాళ్ళు మందిరానికి. కానీ నేనైతే ఏం చేస్తాను తెలుసా? అదే నా ప్లేస్లో దావీదు ఉంటే ఏం చేస్తాను సార్? నాకు భారం అనిపించినా, నేను ఎండిపోయినట్టు అనిపించినా, ఆయన నా శరీరంలో, నా హృదయంలో పాపాన్ని లోడుతూ ఉన్నా, డాక్టర్ ఏ విధంగా అయితే గుళ్ళ నా గాయాన్ని లేపుతుంటాడో అలా నా ప్రభువు లేపుతున్నా, భారంగా అనిపించినా, నిస్సారంగా అనిపించినా నేను ఆయన దగ్గర కనిపెట్టుకునే ఉంటా. ఎందుకు తెలుసా? తిరిగి నన్ను లేవనెత్తి తిరిగి నన్ను ఆశీర్వదించి 10 మందికి మాదిరికరంగా నిలుచుతాడు. నేను పరిగెత్తానుకో, ఆ డాక్టర్ నుంచి ఆ గాయానికి, ఆ దెబ్బకు డాక్టర్ లోడుతున్నాడు చెప్పి పరిగెత్తానుకో, అబ్బాయి కాలు గుచ్చిపోతుందా? కాలు ఏం చేయాలి? తర్వాత కట్ చేయాలి. సెప్టిక్ అవుతుందా? కాలు అవుతుంది. జీవితాలు నాశనం అయిపోతాయి. అదే ఆ చిన్న త్రాగుడు, ఆ చిన్న వ్యభిచారం, ఆ చిన్న అలవాటు, ఆ చిన్న ఒక్కాకు, ఆ చిన్న అలవాట్లు మానేసుకున్నాం అనుకో, సంతోషపడతాం. లేదా అదే దేవుడి సన్నిధి దూరం అయిపోయి అదే రహస్య పాపానికి అలవాటు అయిపోయినా అనుకో, జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకు కొన్నిసార్లు దేవుడి సన్నిధి భారం అయిపోతుంది తెలుసా కొంతమందికి? నిజం చెప్తున్నా, సీరియస్. ఎందుకు కొంతమంది యవనస్తులు మందిరాలు మానేసారు తెలుసా? రాయిస్ అనే బాండ్ పేపర్ మీద వాళ్ళ రహస్యమైన పాపంలో కూరుకుపోయి ఉంటారు. ఏం చెప్తున్నా, సీరియస్. ఎవరైతే మందిరంలో దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతున్నాడంటే, ఎందుకు దేవుని సన్నిధి మనకు ఆనందింపజేయలేకపోతున్నాడంటే, పాపము మనిషిని దేవుని సన్నిధిలో ఆనందింప చేయలేదు. ఎందుకు యవనస్తులు రహస్యంలో దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారంటే, యవనస్తులు రహస్యంగా దేవుని సన్నిధిలో గడపకోకుండా అదే రహస్యంగా 4 గోడల మధ్య పాపంలోనో, చాటింగ్లోనో, బూతు బొమ్మల్లోనో కూరుకుపోయింటారు. వాళ్ళకి దేవుని సన్నిధి నచ్చదు. నిజం. నువ్వు నిజంగా రహస్యాన్ని పాపానికి బానిసవైతే దేవుని సన్నిధి నీకు భారం అయిపోతుంది, నిస్సారం అయిపోతావు, ఎండిపోతావు, దేవుని సన్నిధికి చేదనిపిస్తుంది. అయినా నువ్వు యథార్థంగా ఆయన సన్నిధిలోకి వచ్చి, దావీదు కింద రాస్తాడు, చదివిస్తే మూగిపోతుంది, లేట్ అయిపోతుంది. దావీదు కింద రాస్తాడు, అయ్యా నా దోషముల చేత, నా పాపముల చేత వణుకుచున్నాయి, అదురుచున్నాయి, అయినా నా దోషమును కప్పుకొనక ఒప్పుకుంటున్నా. ఉందా లేదా? ఒప్పుకుంటున్నా అని సన్నిధిలో. ఎంతమంది ఒప్పుకుంటారు అలా? ఈరోజు మాట్లాడమనుకో, రారుగా చూసినా ఇటాడు చెప్తా ఉంటారులే అని చెప్తా ఉంటాం. ఒక రోజు వస్తుంది, మంచాన పడే రోజు వస్తుంది, గాయపడే రోజు వస్తుంది, లివర్కో, కిడ్నీకో, గుండెకో పెద్ద రంధ్రం వచ్చారా, రూపాయి చెక్క బిల్ అంతా రంధ్రం, లేదా 10 రూపాయల బిల్ అంతా రంధ్రం. అప్పుడు అని నిజం
ఆ బాధ వేదన రాకముందే ప్రభు సన్నిధి. నిజం అండి. ఒక ఆమె నాకు తెలిసినామా, మా దేవుడు నువ్వు ఒక్కాకు తినద్దమ్మా, ఒక్కాకు తినమంటే ఎప్పుడు దిద్దా ఒక్కాకు. మీరు నమ్మరు చెప్తే ఈ పురుగులు పడి ఈ పక్కన చూస్తే ఆ పక్క కనచ్చు. నిజమా అండి? మీరు కాస్త కోస్త సంతోషంగా మన జీవితంలో ఏ పాపం, ఏ అమ్మాయికి బానిసత్వమైనా, ఏ అబ్బాయికి బానిసమైనా అనుభవించను దేవుని సన్నిధి. చాటింగ్లు, ఫోన్ కాల్స్, రహస్యమైన పాపం ప్రార్థన చేయలేవు. నేను చెప్తా, దేవుని సన్నిధికి రాలేవు, గడపలేవు. ఎందుకు ఈరోజు యవనస్తులు కానీ నేను అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతా అంట, అక్క వాళ్ళగా, ఏం అక్క రాలేదే, ఏం అన్న రాలేదే, ఏం తమ్ముడు రాలేదే, ఎందుకు తెలుసా? నాకు అర్థమైపోతుంది ఎందుకు వాళ్ళు దేవుడి సన్నిధి భారంగా అనిపిస్తుంది అంటే, బికాస్ దే ఆర్ ది సిన్. ఎందుకంటే వారు ఏ రహస్యమైన పాపంలోనే ఎక్కడో కూరుకుపోయి ఉంటారు, వాళ్ళకి రుచించదు, గడపలేరు, ఎంజాయ్ చేయలేరు. కనుకనే ఆ భారంగా ఉన్నప్పుడు, నిస్సారంగా ఉన్నప్పుడు వదిలిపెట్టద్దండి. అడగండి, ప్రభువా నిస్సారంగా ఉన్నా, నీ చెయ్యి నా మీద భారంగా ఉంది, నీ సన్నిధికి వెళ్ళాలనిపించట్లా, అయినా వస్తున్నా. ఎందుకు తెలుసా? తిరిగి నా ఈ సారం నుంచి, ఈ పాపం నుంచి తొలగించి నన్ను లేవనెత్తయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను నిలబెట్టయ్యా, ఈ పాపానికి బానిసై ఉన్నా, సహాయం దయచేయి.